మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. ఈ వీడియో చూస్తున్న నీవు ముందుగా ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుడు నీ జీవితంలో సఫలపరుస్తున్నాడు. నీవు దిగులు చెందకు. ఎవరైతే ప్రార్థన జీవితం కొరకు, ఆత్మీయ జీవితం కొరకు, రక్షణ జీవితం కొరకు, నిత్య జీవితం కొరకు ఎవరైతే ప్రార్థించారో వారి ప్రార్థనలు దేవునికి వినబడ్డాయి. దేవుడు సఫలపరిచాడు. నీవు భయపడద్దు, దిగులు పడద్దు. ఈరోజు నీవు గర్భఫలము గురించి ప్రార్థించావేమో, దేవుడు నీ ప్రార్థన సఫలపరుస్తున్నాడు. ఈరోజు నీవు వ్యాపారం కొరకు ప్రార్థించావేమో, దేవుడు నీ ప్రార్థన సఫలపరుస్తున్నాడు. నీ చదువుల కొరకు నీవు ప్రార్థిస్తున్నావేమో, దేవుడు నిన్ను ఉన్నత జ్ఞానముతో నింపబోతున్నాడు. నీ ప్రార్థనని సఫలపరుస్తున్నాడు. ధైర్యము తెచ్చుకో, ప్రార్థించు, కన్నీరు కార్చు, ఉపవాసముండు. దేవుడు నీ ప్రార్థనలని సఫలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ వాగ్దానము చేత మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనకు యోగ్యత లేనప్పటికైనా మన ప్రార్థన అంగీకరిస్తూ సఫలం చేస్తున్నాడంటే ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా దేవుడు మనకు దగ్గరగా ఉంటున్నాడో మీరు బాగా గమనించాలి. అందును బట్టి ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. ఈ నెలలో ఎవరెవరి జీవితాలలో ఏ ప్రార్థన ఇంకా నెరవేరలేదో ఆ ప్రార్థనలన్నీ దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు మీకు తోడైండునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గొప్ప వాగ్దానమునిచ్చావు మా జీవితాలకు, నీకే మహిమ. నానా తండ్రి, ఇంకా ఎంతోమంది జీవితాలకు వారి ప్రార్థనలకు జవాబు రాక దిగులు చెందే పరిస్థితులలో ఉంటున్న బిడ్డలతో నువ్వు మాట్లాడావు. వారి ప్రతి ప్రార్థన సఫలం చేస్తున్నందుకు నీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరైతే నాన్న తండ్రి ఇంకా వేటి కొరకు ప్రార్థించారో ప్రతి ప్రార్థన యేసు నామములో సఫలము చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.